ధనము పొందవచ్చును, జ్ఞానము పొందవచ్చును. నీ ప్రేమ పొందుట సాధ్యమా? కీర్తి పొందవచ్చును, శాంతి పొందవచ్చును. నీ ప్రేమ పొందుట సులభమా? లక్షణ ప్రవాహ పావితస్థలే కలేవలం యలంబిత భుజంగ తుంగ మాలికా డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం, తనోతు న శివ శివం. శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 హర. బ్రాహ్మణులు అక్షంతలు ఈ యొక్క కలశ జలాలు మీ మీద చల్లుతారు. మీ ప్లేసుల్లో మీరు ఉండండి, ఎవరు కదలొద్దు. జెంట్స్ మాత్రం షర్ట్స్ తీసేసేయండి, తల మీద నీళ్లు పడేలా చూసుకోండి. తర్వాత అదే టైంలో మీకు అన్నప్రసాదం, వాటర్ ప్యాకెట్స్, బిర్యానీ రైస్, తర్వాత కర్డ్ రైస్, వంకాయ కూర కర్రీ, వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఒక కిట్లో ఉంటాయి. అవన్నీ కూడా మీరు తీసుకోండి. ఈ ముందు ఈ 3 అయిపోతాయి: అన్నప్రసాదము, అక్షంతలు, తర్వాత కలశ జలం. దాని తర్వాత మీకు రక్ష 4th టైం ఇస్తారు. మంత్రపూరితమైనటువంటి జలాలను ఇప్పటి వరకు అనేకమైనటువంటి వేద మంత్రాలను మనం పఠించాం, విన్నాం. ఆ వేద మంత్రాల యొక్క శక్తిని మొత్తం భక్తజనులందరూ పవిత్రులు కావాలి అనేటువంటి సత్సంకల్పంతో శక్తిపాత సిద్ధయోగీశ్వరులు శ్రీ 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 రమణానంద మహర్షి స్వామివారి చేత మనందరికీ ఆ మంత్రపూరిత జలాలు మనందరి మీద పడబోతున్నాయి. భక్తి పురస్సరంగా నమస్కరించండి. లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు, చూసేటువంటి భక్తులు, ఈ యజ్ఞానికి సహాయం చేసినటువంటి భక్తులందరికీ కూడా, చూసేటువంటి భక్తులందరికీ కూడా ఈ మంత్రపూరితమైనటువంటి జలాలను సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. పురుషులు చొక్కాను విప్పి ఈ యొక్క మంత్ర జలాలు మీ శిరస్సున పడితే చాలు పవిత్రమయ్యేటువంటి సమయం. మనందరికీ కూడా ఆ షిరిడీ సాయినాథుని అనుగ్రహ ప్రవాహమైనటువంటి ఈ గంగా జలాన్ని, సర్వ నదీ జలాన్ని, సర్వతీర్థ జలాన్ని, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి అస్మిన్ జలే సన్నిధిం కురు అన్నట్లు ఆ జలాలలో ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటి శక్తిని ఆ మంత్రపూరిత జలాలను మనందరి మీద చల్లుతున్నారు. నమస్కరించండి. జై బోలో షిరిడీ సాయినాథ్ మహారాజ్ కి. భక్తులందరూ మీ అందరి దగ్గరకు యజ్ఞ భస్మం వస్తున్నది. విప్రోత్తములు యజ్ఞం చేసినటువంటి భస్మాన్ని మీ నుదుటిన వాళ్లే పెడతారు. ఎవరు ఇంటికి తీసుకుపోవడం కానీ మంత్రజలాన్ని ఇంటికి తీసుకెళ్లాలనేటువంటి ఇబ్బంది కలుగజేయకండి. బాటిల్స్ పట్టకండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పవిత్రమైన అవకాశం. ఇంత చక్కగా మనం సాయం ప్రదోష సమయం నుండి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత వైభవోపేతంగా ఇవాళ విశేషం ఏమిటంటే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ. చంద్రుడి యొక్క బలం, చంద్రుడి యొక్క కిరణాలు, అమృత కిరణాలు మన మీద ప్రసరించేటువంటి ఒక మంచి రోజు. సంవత్సరానికి 12 మాత్రమే వస్తాయి. ఆ 12లో ఇది 3వ పూర్ణిమ. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించండి. మీ అందరి దగ్గరికి అన్నప్రసాదం కూడా వస్తుంది, అందరికి ఇస్తారు. ఆ వచ్చేటువంటి రక్షను, ఆ విభూతి, అది నేతితో కలిసినటువంటి మిశ్రమం, అది మీ నుదుటన ధరింపజేస్తారు. అది మీరు ధరించండి. ఇక్కడ స్వామివారికి అవబృహ స్నానం జరుగుతున్నది. మంత్రపూతమైనటువంటి జలాలను శ్రీ 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 రమణానంద మహర్షి స్వామివారికి వెల్లంకి కృష్ణ శర్మ గారు, ఇక్కడ శంభయ్య శాస్త్రి గారు, ఇంకా ఉన్నటువంటి విప్రోత్తములందరూ కూడా ఆ మంత్రపూరితమైనటువంటి జలాన్ని శ్రీ 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 రమణానంద మహర్షి స్వామి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇది పవిత్రమైనటువంటి సమయం. జై బోలో షిరిడీ సాయినాథ్ మహారాజ్ కి. ఆ మంత్రపూరితమైనటువంటి జలం మీ అందరికీ వచ్చింది. ఇప్పుడు స్వామివారికి చక్కగా పరిపూర్ణంగా అభిషేకాన్ని అవబృహ స్నానం అంటారు. యజ్ఞానికి అంతంలో, అంటే యజ్ఞం మొత్తం పరిసమాప్తి అయ్యింది అనడానికి ఆ దేవతా అనుగ్రహ మంత్రపూరితమైనటువంటి జలాలను చేసేటువంటి యజ్ఞకర్త ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మంత్రపూరితమైనటువంటి జలాలను అందజేస్తారు. ఓం దేవస్యత్వా సవిదుః ప్రసవే అస్మినార్బాహుభ్యః ఓష్ణో హస్తాభ్యాః అస్మినార్భైషత్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవశ్చత్వా సవితుః ప్రసవే బాహుభ్యః ఓష్ణహస్తాభ్యాః భైషత్యేన వేద్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్యత్వా సవిదుః ప్రసవే అస్మినార్బాహుభ్యాః ఓష్ణో హస్తాభ్యాః ఇంద్రశ్చేంద్రియేణ యశసేవనాయాభిషించామి అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా విష్ణుగో సరస్వతి గో సవితారం చ వాజినం సోమగో రాజానం వరుణమగ్నిమందారభామహే యాన్ విష్ణుగో సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవశ్చత్వా సవితుః ప్రసవేస్మినార్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాగో సరస్వత్యై వాజో యంత్రేణాగ్నే స్వాం సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతే స్వాం సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా దేవా ఉత్తరతోభిషించన్వానుష్టుభేన ఛందసా బృహస్పతిస్త్వా పరిష్టాదభిషించతు పాంక్తేన ఛందసా రుద్రాయ స్థిర